హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నాను కదండి, దానిలో సెకండ్ పార్ట్ ఇప్పుడు చూద్దరు. కానీ ఇక్కడండి కంపల్సరీ ప్రైజ్ అండి 60 రూపీస్ అనమాట. ఏంటంటే డైస్ వేయిస్తారు. ఆ డైస్ వేస్తే మనకి ఆ నెంబర్ ఎంత వస్తే అంతది ఇస్తారనమాట. ఎక్కువ నెంబర్లకేమో తక్కువ ప్రైజ్ అండి, తక్కువ నెంబర్లకేమో ఎక్కువ ప్రైజ్. చూసారా అక్కడ ఆ బొమ్మకి 6 ఉంది, చూసారా? 6 అనేది పడదండి, ఎందుకంటే డైసే 6 ఉన్నాయన్నమాట. అవి వేస్తే ఎక్కువ వస్తాయి అన్నమాట. అది మ్యాజిక్ అనమాట. కానీ చాలామంది అలా వేస్తూ ఉంటారు. మా సుధక్క కూడా డైస్ వేసిందండి. ఇవైతే బెలూన్స్ పేల్చడం అనమాట, ఇవైతే రింగులు ఇస్తాడు. ఇవన్నీ అందరికీ తెలిసిందేలేండి, కానీ కంపల్సరీ గిఫ్ట్ అంటారు. అలాగే డైస్ వేస్తేనండి చిన్న పూల బుట్ట వచ్చింది, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ కూడా చూసారా బాల్స్ అనమాట. బాల్స్ అన్నీ వేస్తే అన్నీ ఒకేసారి వేయాలటండి, దాంట్లో అది పడేవన్నమాట. ఒక్కొక్కటే వేస్తే మనకి ఏదైనా ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుంది, కానీ అన్నీ ఒకేసారి వేస్తే ఏం ప్రైజ్ వస్తుంది చెప్పండి? అన్నీ ఒక దాంట్లో పడవు, ఏవో పక్క వెళ్ళిపోతాయి. ఈ నెంబర్స్ని బట్టి ఇస్తారనమాట గిఫ్ట్లు. ఇది కూడా మ్యాజిక్కే, ఏం చేస్తాం అలా అనమాట. భలే ఉంటుందిలేండి ఎగ్జిబిషన్లో సందడి. గిఫ్ట్లు రావాలని ఆశతో వేయటం, అవి రాకపోవడం. ఇది చూసారా, చిన్న కొలంలా పెట్టారు, అందులో షిప్పులు, దాని మీద పిల్లలు తిరుగుతున్నారండి. ఇది కూడా బాగుంది. కొన్ని వెరైటీవి పెట్టారండి, బాగున్నాయి అన్నీ కూడా చక్కగా. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి బాగా. ఇవి కూడా చూసారా, ట్రైన్లా ఉండి చక్కగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే ఎగ్జిబిషన్ బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా కూర్చుని తిరగచ్చండి, ఏమవుతుంది. చిన్నపిల్లలకు కొన్ని ఉన్నాయి, పెద్దవాళ్ళకి కొన్ని ఉన్నాయి. ఇవైతే ఇలా పైకి ఎక్కి జారేవన్నమాట. దెబ్బలైతే తగలవు, చాలా మెత్తగా ఉంటుంది కదండి. పిల్లలందరూ అలా ఎక్కుతున్నారు, జారుతున్నారు, జారుడు బల్లలాగనమాట. ఇక్కడైతే ట్రైన్ అండి ఇదంతా, చూసారా ఎంత పొడుగుందో. ఇది కూడా పెద్దవాళ్ళందరూ ఎక్కుతున్నారు. ఇదైతే ఇలా జిగ్జాగ్గా వెళ్తుందన్నమాట. ఇవన్నీ అందరికీ తెలిసినవేలేండి, ఊరికే నేను చెప్తున్నాను. ఇది కొలంబస్ అండి, షిప్ అనమాట. నాకు ఇదంటే ఎంత భయం అంటే, అది ఫస్ట్లో ఎక్కేదానండి. ఇలా ఎక్కినప్పుడు కడుపులో అన్నీ తిప్పేస్తాయి అనమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అయిపోయినట్టు అయిపోయి నాకైతే వాంతులు కూడా అయిపోయినాయి. అందుకని ఆ షిప్ అంటే చాలా భయం. జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇక్కడ మిర్చి బజ్జీలండి. నాకు ఇలా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మిర్చి బజ్జీ, అప్పడం తినడం చాలా ఇష్టం అనమాట. తర్వాత గోబీ మంచూరియా, ఒకటి మంచూరియా లేదండి, ఈ బజ్జీలే ఉన్నాయి. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఆ అబ్బాయిని ఎంత సన్నగా వేసావేంటంటే అలా నవ్వుతున్నాడో చూడండి. మసాలా పౌడర్ అయినా అంటే వద్దన్నాం మేము. తర్వాత ఇవో మోడల్ అండి, ఇవి కూడా కొంచెం చిన్న చిన్న బోట్లలాగా ఉన్నాయి, చూసారా షేపు. ఇలాంటివి రకరకాలు ఉన్నాయండి ఇక్కడ, పిల్లలు ఆడుకునేవన్నమాట. అన్నిటికీ టికెట్సే. ఎగ్జిబిషన్ అంటేనే టికెట్స్ కదండి. చెప్పాను కదండి, డైస్ మా అక్క కూడా వేసిందని. ఇలా వేస్తే చాలా ఎక్కువ కౌంట్ వచ్చిందనమాట. చిన్న పూల బొట్ట ఇచ్చాడండి వాడు. ఫ్రూట్స్ పెట్టుకుంటామే బౌల్ అలాంటిది అనమాట. మళ్ళీ నవ్వు వచ్చింది. అది కూడా 60 రూపీస్ అనమాట. ఇక్కడైతే టాప్స్, గౌన్లు అవి భలే ఉన్నాయండి. చూడడానికైతే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుందండి. కాస్ట్ ఎక్కువైనా కూడా ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు, కానీ క్వాలిటీ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ టాప్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. వేసుకునే పిల్లలు ఉంటే తీసుకోవచ్చు చక్కగా. లాంగ్ ఫ్రాక్స్, టాప్స్ అన్ని రకాలు ఉన్నాయండి. నైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నైటీస్ కూడా 250 ఎంతో చెప్పారనమాట. అంటే ఈ బట్టల తాలూకువి 2-3 షాప్స్ పెట్టారండి ఎగ్జిబిషన్లో. నేను ముందు వీడియోలో కూడా మీకు చూపించాను కదా, అదో రకం ఇవో రకం అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఆడపిల్లలు చక్కగా వేసుకుంటే చాలా ముచ్చటగా కనిపిస్తారనమాట. ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో చూడండి, కలర్స్ అవి కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే మాత్రం నాకు చాలా నచ్చాయి అనమాట. మనకి విండో షాపింగ్ అని చెప్పాను కదండి, అలా ఇవి చూస్తూ తీసాను అనమాట వీడియో. ఇవండి నైటీస్ 250 చెప్పారనమాట. కానీ క్వాలిటీ అయితే బాగానే ఉందండి, కొంచెం క్లాత్ అది కూడా బాగానే ఉంది. కాబట్టి ఈ టైప్ కాకుండా కొంచెం ఎదర కుచ్చులు అలా వస్తే XXL సైజ్ అయితే కొంచెం నేను తీసుకునేదానండి, కానీ అలా లేవు ఇవి, అందుకని అలా తీసుకోలేదు. ఇవి చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలవి చిన్న గౌన్లు, టీషర్ట్లు, మగపిల్లలవి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇవి మళ్ళీ అనమాట చెవులు చూసారా, ముందు వీడియోలో కూడా మీరు చూసారు కదా, ఒక మోడల్ ఇవొక మోడల్ అండి. అవన్నీ స్టోన్ టైప్ ఉన్నాయి, ఇవి వేరే మోడల్ అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. పిల్లలు పెట్టుకోవడానికండి, చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఉన్నాయి. మెళ్ళ వేసుకునే చిన్న నల్లపూసల గొలుసులు, ముత్యాలవి, హెయిర్ యాక్సెసరీస్, చిన్నపిల్లలకి ఇలా తలకి పెడతారు కదా అలాంటివి, హెయిర్ బ్యాండ్స్, పిన్నీస్లు అన్ని రకాలునండి. చూసారా స్టోన్స్ తోటి ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇక పూసల దండలు రకరకాలు ఉన్నాయండి. హెయిర్ క్లిప్స్ అయితే బోల్డ్ మోడల్స్ ఉన్నాయంట. ఫిక్స్డ్ రేట్ అనమాట, 30 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా, ఇవన్నీ లాకెట్స్ అండి. ఇలా అనమాట, హెయిర్ క్లిప్స్, లాకెట్స్ రకరకాలు ఉన్నాయండి. కానీ చాలా బాగున్నాయండి. 30 అని పెట్టారు, కానీ కాస్ట్ అడిగితే ఎక్కువే చెప్పారు. దాని మీద కూడా రేట్లు ఉన్నాయి చూడండి, 120, 100 అలా అనమాట, 130 అలా కూడా ఉన్నాయన్నమాట.
ఎగ్జిబిషన్కి వెళ్తే మనకి ఇలా చూస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి. ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే జుట్టును పట్టుకో మెత్తగా ఉంటాయి కదా, ఆ టైం అనమాట. అన్ని రకాలు ఉన్నాయండి. ఇవి చూసారా, పిల్లలకి పెట్టేవైతే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. హెయిర్కి చాలా బాగున్నాయండి. రిబ్బన్ టైప్లో కుచ్చులు కట్టినవి అలాంటివన్నీ కూడా ఉన్నాయి. కీ చైన్స్ ఉన్నాయి. తర్వాత పూసల్లో హెయిర్ బ్యాండ్స్ అనమాట. తర్వాత ఈ టిక్స్ అంటారు చూసారా, పిల్లలు పూలు పెట్టుకునేవి, అలాంటివన్నీ అనమాట. చాలా రకాలు ఉన్నాయండి. ఇవి చూసారు రిబ్బన్స్, మా చిన్నప్పుడు అండి రిబ్బన్తో కుచ్చులు వేసుకుని కట్టుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఇలా రిబ్బన్స్తో రెడీమేడ్ వస్తున్నాయి అనమాట. అవి చూడగానే నాకు అవే గుర్తొచ్చాయండి. బాబీ రిబ్బన్స్ అని వచ్చేవి మా చిన్నప్పుడు, అవి అనమాట. ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అవి 20 రూపీస్ అన్నారు. అవి కూడా బాగానే ఉన్నాయండి. 20 రూపీస్లో చక్కగా స్టోన్స్తో క్లిప్ వచ్చి, కానీ ఆ స్టోన్స్ అది ఊడిపోతుంది అనమాట. ఒక 2-3 సార్లు పెట్టగానే అది ఊడిపోతుంది. నాకైతే హెయిర్ బ్యాండ్స్ చాలా ఇష్టం అని చెప్పాను కదండి, ఊడిపోతుంది కదా అని అయితే తీసుకోలేదు. ఇక్కడ స్టిక్కర్లు అండి, చిన్నవండి, నలకల్లా ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే బాగానే పెట్టుకుంటారు. ఇవన్నీ 10 రూపాయలు అండి. చూసారు, ఎక్కడికక్కడ రేట్లు కూడా పెట్టారు. ఈ బ్యాంగిల్స్ బాగుంటాయండి, మట్టి గాజులే, కొంచెం వెడల్పులో ఉంటాయి. ఇంతకుముందు నేను వేసుకున్నాను కూడా, నాకు ఇప్పటికీ కూడా ఇష్టమేనండి. ఇలాంటి బ్యాంగిల్స్ కూడా వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. చూసారు ఎన్ని కలర్స్ ఉన్నాయో. శారీస్కి మ్యాచింగ్ తీసుకుంటే చాలా బాగుంటాయి. వీటి దగ్గర చాలామంది ఉన్నారండి పిల్లలు. అంటే కొంచెం వెడల్పు ఉన్నవైతే జత 40 రూపాయలు, కొంచెం సింగిల్గా ఉన్నవైతే జత 20 రూపాయలండి. వాటి మీద స్టోన్స్ అంటించి గోల్డ్ చెమ్కీస్ లాగా అలాగా పెయింటింగ్స్తో గోల్డ్ పెయింటింగ్ వేసి అలా ఉన్నాయండి. ఇవైతే చిన్న చిన్నవండి, చూసారా, చెవులకి పెట్టుకునేవన్నమాట. వాటికి వెనకాల హుక్ వాడే ఇస్తాడనమాట మనం తీసుకున్న తర్వాత మ్యాచింగ్స్ కింద. అవి జత 10 రూపాయలండి అలా అనమాట. ఇవి బ్యాంగిల్స్ మళ్ళీ స్టోన్స్తో. ఇవి కూడా, ఇవి చూసారండి, రాగి పిండితో చేసిన అదే గొట్టాలు మనం తింటాం చూడండి, గోల్డ్ ఫింగర్స్ అంటారు, అవన్నమాట. రాగి పిండితో చేసినవి. అక్కడ వాళ్ళు వేయించి పెట్టారు. టేస్ట్ చూడమంటే చూశాను, బాగానే ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదులేండి. ఒక ప్యాకెట్ 40 రూపీస్ చెప్పారు, హెల్దీ కదా. అవి కూడా బాగున్నాయండి. ఇవన్నీ పిల్లలు ఆడుకునేవండి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, నాకు అన్ని పేర్లు అయితే తెలియదండి. మీరు చూడండి అంతే, రకరకాలు ఉన్నాయన్నమాట. ఆడుకునే ఉన్నాయి. తర్వాత ఇగోండి, ఇవి చూసారా, మళ్ళీ హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇవి కూడా వేరే మోడల్స్ అండి. నేను ఇప్పటివరకు చూపించిన వేరు. ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అవి బాగున్నాయండి. నేనైతే తీసుకున్నాను కూడా, అవి బాగున్నాయి. గోల్డ్ సిల్వర్ స్టోన్స్ లాగా వచ్చి ఇవి కూడా బాగున్నాయండి. చూసారా, హెయిర్ బ్యాండ్స్ కూడా రకరకాలన్నమాట. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, దువ్వెనలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి ఏమో డైలీ వేర్కి అండి హెయిర్ బ్యాండ్స్. తర్వాత మనం పువ్వులు పెట్టుకోవడానికి సైడ్స్ అలాంటివి అనమాట. ఇవన్నీ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఎగ్జిబిషన్ అంటేనే మోడల్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనకి, అందరికీ తెలిసిన విషయమే. చూసారా, నెక్ సెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. షార్ట్స్ అనమాట, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట. దగ్గరగా బాగా లాంగ్ చైన్స్ కాకుండా కొంచెం షార్ట్స్ అనమాట. ఇది హెయిర్దండి. చూసారు, ఇవి పిల్లలు ఆడుకునేవన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి. పైన ఫేస్లు పిల్లలు పెట్టుకుని ఆడుకుంటారు కదా, అలాంటివన్నీ అనమాట. బాల్స్లో కూడా రకరకాలు, మనం ఇలా పట్టుకుని ఆడితే అవి స్ప్రింగ్లా గెంతుతూ ఉంటాయి చూడండి, ఆ టైప్ అనమాట. ఇవన్నీ కూడా అవిగోండి, ఇవి బుడగలు ఉదాడండి ఈలోపు అబ్బాయి. అసలు భలే వచ్చినాయి అనమాట అన్నీ అలాగా. చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటివి చూస్తే. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా టోపీలు ఇలా అనమాట. ఇవన్నీ కూడా పిల్లలవేనండి. ఇక్కడ కూడా పిల్లలు చూసారు, లక్క చీట్లు అంటారు, అలాంటివి ప్లాస్టిక్లో ఉన్నాయి. తర్వాత ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. పిల్లలకి మనం ఇలాంటివి తీసుకెళ్ళి చెప్పామనుకోండి, చాలా ఈజీగా వాళ్ళు నేర్చుకుంటారు లెటర్స్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. అట్లా బర్డ్స్ ఉన్నాయి. తర్వాత స్పైడర్ మ్యాన్స్ ఉన్నాయి. తర్వాత ఇక కళ్ళజోళ్ళు అండి, చాలా రకాలు ఉన్నాయి చూసారా. ఇలాంటివన్నీ అనమాట. పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా రకాలు ఉన్నాయండి. పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకొస్తే ఇందులో చాలా వరకు కొనందే వదలరు, అవును కదా. అలా అనమాట. ఇగోండి చాలా మోడల్స్ ఉన్నాయండి. బొమ్మలు రకరకాలు ఉన్నాయండి. ఇక చూసారా, వంట పాత్రలు చెప్పాను కదా, ప్లాస్టిక్లో ఉన్నాయి అవన్నీ. కారు బొమ్మలు, బస్సులు, స్పైడర్ మ్యాన్లు, ఇంక చెప్పక్కర్లేదండి ఎన్ని వెరైటీస్. గన్నులు, మగపిల్లలు అయితే గన్నులు, స్పైడర్ మ్యాన్స్ ఇలాంటివి ఇష్టపడతారు. ఆడపిల్లలు అయితే ఆ లక్క చీట్లు, చిన్న బొమ్మలు, ఆడపిల్లల బొమ్మలు ఇలాంటివి ఇష్టపడతారు. తర్వాత చూసారా, బిల్డింగ్ కట్టేటట్టుగా మనకు ఇస్తారు కదా పిల్లలకి ఆడుకోవడానికి, బ్రెయిన్ బాగా మనకి డెవలప్ అవ్వడానికి, అలాంటివి అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. గేమ్స్ అనమాట రకరకాలవి, అవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చూసారా, ఇది గాజులు స్ప్రింగులు మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, అవి కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ. మా చిన్నప్పుడు వస్తువులతో సహా ఇప్పటి రకాలు కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలు బాగా అసలు ఎంత బాగున్నాయనండి. అందరూ ఎంజాయ్ చేయొచ్చండి, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జిబిషన్కి వెళ్తే. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.